మహావిష్ణువు దశావతారాల్లో మత్స్యావతారం గురించి మాట్లాడుకుంటాం. ఒకరోజు బ్రహ్మ యోగ నిద్రలోకి వెళ్తాడు. దాన్ని అలుసుగా తీసుకొని హైగ్రీవుడు అనే రాక్షసుడు వేదాలను దొంగలించి సముద్రంలోకి వెళ్ళి తలదాచుకుంటాడు. వేదాలు లేకపోవడంతో సృష్టి అంతా నాశనం కాబోతుంది. అది తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు చాప రూపంలో అవతరించి సత్యవ్రతుడు అనే రాజు కనిపిస్తుంది. అప్పుడు ఆ చాప పిల్ల, ఓ రాజా, నన్ను ఈ పెద్ద చేపల నుంచి రక్షించు అనేసరికి మాట్లాడుతున్న చేపను చూసి ఆశ్చర్యపోతాడు. దాన్ని తీసుకెళ్లి కుండలో వేస్తాడు. వేసిన కొద్ది క్షణాల్లోనే పెద్దగా అయిపోతుంది. ఎంత పెద్ద దాంట్లో వేస్తే అంత పెద్దగా అవుతుంది. అప్పుడు సత్యవ్రతుడు శ్రీ మహావిష్ణువుడు అని గ్రహించుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నిజ స్వరూపం చూపిస్తాడు. కొద్ది రోజుల్లో మహాప్రళయం రాబోతుందని, ఒక పడవ ఏర్పాటు చేసుకోమని, తన కుటుంబాన్ని, పశుపక్షాదులను, సప్త ఋషులను ఎక్కించుకోమని, పడవ కోసం ఎదురు చూడమని చెప్తాడు. చాప కొమ్మకు వాసుకు తాముని కట్టి పడవను తీసుకెళ్తాడు. సముద్రంలో హైగ్రీవుడిని చంపి వేదాలను బ్రహ్మదేవునికి అప్పగిస్తాడు. తర్వాత ప్రళయం వచ్చి ప్రపంచం కొట్టుకోపోతుంది. కొత్త యుగం స్టార్ట్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.